ఒక నిశ్శబ్దమైన మధ్యాహ్నం, రేవతి అనే చిన్న పాప తన గదిలో బొమ్మలతో ఆడుకుంటూ సంతోషంగా ఉంది. అకస్మాత్తుగా వంటగదిలో నుండి అమ్మ గొంతు వినిపించింది. పాపా! ఇక్కడకు రా, నాకు సహాయం చెయ్యి అని. అమ్మ పిలుపుతో రేవతి గది వదిలి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. హాలులోకి వచ్చేసరికి, మెట్ల కింద ఉన్న అల్మారా తలుపు మెల్లగా చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపల నుంచి ఒక చేయి బయటకు వచ్చి, పాపను లోపలికి లాగేసింది. రేవతి భయంతో తడబడుతూ చూసింది. ఆశ్చర్యం! అల్మారాలో రేవతి అమ్మ కూర్చొని ఉంది. కాని ఆ అమ్మ ముఖం తెల్లగా మారి, కళ్లలో భయంతో నిండిపోయింది. నిశ్శబ్దంగా ఉండు. వంటగదికి వెళ్ళొద్దు బంగారం, వంటగదిలో పిలుస్తున్నది నేను కాదు అని చెప్పింది. రేవతి భయంతో వణికిపోయింది. అమ్మ, మరి ఎవరు పిలుస్తున్నారు వంటగదిలో నుండి అని అడిగింది. అప్పుడే వంటగదిలో నుండి మళ్ళీ అమ్మ గొంతే వినిపించింది. పాపా! నువ్వు ఎక్కడ ఉన్నావు? రా. రేవతి ఆశ్చర్యపోయింది. అల్మారాలో ఉన్నది నిజంగా అమ్మేనా? లేక వంటగదిలో పిలుస్తున్నదేనా నిజమైన అమ్మ అని. రేవతి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలోనే వంటగదిలో నుండి స్వరం ఒక్కసారిగా భయంకరమైన గర్జనగా మారింది. రా, వెంటనే రా అని. రేవతి గుండె ఆగిపోయినట్టయింది. అసలు వంటగదిలో ఎవరు ఉన్నారు? నిజమైన అమ్మ ఎవరు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే పార్ట్ 2 తప్పక చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.